ముఖ్యమంత్రి వైఎస్ ఢిల్లీలో బిజీగా గడిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో చిరంజీవి పార్టీ ప్రభావంపైన, డీసీసీ అధ్యక్షుడి నియామకంపైన ఆయన సోనియాతో చర్చించారు. కడపలో వచ్చే నెల రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. తిరుపతిలో స్వయం సహాయక సంఘాల సదస్సులో కూడా పాల్గొనాలని కోరారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్తో సమావేశమైన ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్తో కూడా భేటీ అయ్యారు. సెప్టెంబర్ నెలాఖరున కడపలో కిసాన్ ర్యాలీ, కర్నూలు ఎస్హెచ్జీ కన్వెన్షన్కు ప్రధానిని ఆహ్వానించారు. మరోవైపు రాష్ట్రాల్లో ఎన్ని పార్టీలు వచ్చినా కాంగ్రెస్ కు వచ్చిన నష్టమేమీ లేదని వైఎస్ అన్నారు. ఇప్పటికీ తామే ఛాంపియన్లమని ధీమా వ్యక్తం చేశారు. We are the reigning champions. Anyone is free enough to challenge us. మమ్మల్ని ఎవరైనా ఛాలెంజర్గా పోటీకి రావచ్చు, నో ప్రాబ్లం. It's ultimately for the people to decide what is good and what is not good. No one will be able to overcome the Congress party in the state as of now. ప్రజలు మార్పు కోరుకుంటున్నారా లేదా, కాంగ్రెస్ పార్టీ అవును కావాలనుకుంటున్నారా లేదా అనేది వచ్చే ఎలక్షన్లలో తెలిసేది. టుడే ఇట్ వాజ్ నాట్ ఈవెన్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ ఫర్ అస్.